రాజకీయాలంటే విమర్శలు, ప్రతి విమర్శలు, దాడులు, ప్రతిదాడులే కాదు. కానీ కొన్నిసార్లు మానవత్వంతో స్పందించే హృదయాలు కూడా ఉంటాయనేది తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారి అయితే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే, మాజీ చైర్మన్‌గా పనిచేసినటువంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి అనారోగ్య పరిస్థితుల్లో అంటే ఒక కార్యకర్తగా, ఒక పార్టీ సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తిపై పార్టీ చూపినటువంటి ప్రేమ, పార్టీ ఇచ్చినటువంటి ఒక ఒక ఏదైతే భరోసా ఉందో, అది అందరి ప్రశంసలు పొందుతా ఉంది. అలాగే ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నాయకుడైనప్పటికీ ఇటు ప్రభుత్వం చేసినటువంటి సహాయం కావచ్చు, ప్రభుత్వం స్పందించిన తీరు కూడా అందరి మన్నల్ని పొందుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెద్ది సుదర్శన్ రెడ్డి కార్డియాక్ అరెస్ట్ తోటి కుప్పకూలడం జరిగింది. వెంటనే తనని వరంగల్‌కి తీసుకెళ్లారు. వరంగల్‌లోని రోహిణి హాస్పిటల్‌లో తనకి 9 సార్లు ఏకంగా ఒక్క గంటలో 9 సార్లు సీపీఆర్ చేసి ఆ ప్రాణాన్ని నిలబెట్టారు అక్కడ వైద్యులు. ఒక రకంగా డాక్టర్ మమతారెడ్డి అనేటువంటి డాక్టర్ చేసినటువంటి వైద్యం నిజంగా అందరి నుంచి ప్రశంసలు పొందుతా ఉంది. అంత ఫోకస్డ్‌గా తను 9 సార్లు సీపీఆర్ చేసి ఒక గంట పాటు ఆహ్, ద అంటే ఎక్కడ ఇబ్బంది ఎక్కడుంది అనేది క్షుణ్ణంగా పరిశీలిస్తూ తన ప్రాణాన్ని నిలబెట్టారు. అయితే అస్వస్థతకు గురయ్యారు పెద్ది సుదర్శన్ రెడ్డి అని తెలియగానే ఇటు నుంచి వెంటనే హైదరాబాద్ నుంచి మిగతా కార్యక్రమాలు రద్దు చేసుకొని పార్టీని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అలాగే కీలక నాయకుడు హరీష్ వీళ్ళందరూ కూడా హుటాహుటిన వరంగల్‌కి బయలుదేరారు. వరంగల్‌కి చేరుకొని అక్కడ డాక్టర్లతో మాట్లాడారు. అలాగే అక్కడ ప్రాణాపాయం తప్పింది, ఇక ఇబ్బందులు ఉండకపోవచ్చు అనుకున్నప్పటికీ కూడా మళ్ళీ ఇట్లా కార్డియాక్ అరెస్ట్ వచ్చే అవకాశం ఉంది, లేదంటే ఇంకా బెటర్ ట్రీట్మెంట్ అవసరం పడుతుందేమో అన్నటువంటి ఉద్దేశంతోటి అక్కడ డాక్టర్‌ని స్వయంగా రిక్వెస్ట్ చేసి, మీరు సీనియర్ డాక్టర్‌గా ఉన్నారు, ఎవరినైనా పంపించండి, అంబులెన్స్‌లో ఆసుపత్రికి హైదరాబాద్ తీసుకెళ్తామని చెప్పి రిక్వెస్ట్ చేశారు. సో, ఒక పార్టీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా కేసీఆర్‌కి ఎంత సన్నిహితంగా ఉన్నప్పటికీ కూడా ఒక పార్టీ నాయకుడిని బతికించుకోవడానికి ఆ పార్టీ నాయకత్వంగా వాళ్ళు చేసినటువంటి కృషి నిజంగా ఒక సామాన్య కార్యకర్తకు కావచ్చు, ఒక ఇతర లీడర్‌లకు కావచ్చు, ఒక భరోసానిచ్చేలాగా ఉంది. ఎందుకంటే ఇద్దరు కీలకమైనటువంటి నాయకులు ఉదయం నుంచి అక్కడే ఉండి విషయం తెలియగానే అక్కడికెళ్ళి హైదరాబాద్ తీసుకురావడానికి కృషి చేశారు. అదే సమయంలో అక్కడ పార్టీ నుంచి కింద స్థాయి లీడర్ల నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తి ఇటు రేవంత్ రెడ్డి సర్కార్ కూడా చాలా అంటే వెంటనే రియాక్ట్ అయింది. తనని వరంగల్ నుంచి హైదరాబాద్ తీసుకురావడం అనేది చాలా టైం పడుతుంది కాబట్టి ఎంత అంబులెన్స్‌లో వచ్చినా దారి పొడవునా పైగా సండే కూడా కావడంతో ట్రాఫిక్ ఉంటుంది. సో, ఆ ట్రాఫిక్‌లో ఇరుక్కుంటే మళ్ళీ తనకి ఇబ్బందవుతుందనేటువంటి ఉద్దేశంతోటి గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేయాలని కోరగా వెంటనే ఇటు ప్రభుత్వం స్పందించింది, పోలీస్ శాఖ స్పందించింది, పోలీస్ శాఖకు ఆదేశాలు రావడం జరిగింది. సో, వెంటనే ఇవన్నీ చేసి గ్రీన్ ఛానెల్ చేసి వీలైనంత త్వరగా తీసుకురావాలన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆలోచనకి ఇటు కార్యరూపం ఇచ్చి వెంటనే ఇటు హైదరాబాద్ హాస్పిటల్‌కి తీసుకురావడం జరిగింది. సో, తను కొంత ఇప్పుడు కోలుకుంటున్నటువంటి పరిస్థితి. సో, అంటే విమర్శలు, ప్రతి విమర్శలు, దాడులు, ప్రతిదాడులు, నువ్వెంత తిట్టుకోవడాలు కాదు. ఒక రాజకీయంలో భాగంగా ఎన్ని చేసినప్పటికీ, ఎన్ని మాట్లాడుకున్నప్పటికీ ఒక ప్రాణం విలువకొచ్చేసరికి ఇటు పార్టీ తమ నాయకుడిని కాపాడుకోవడానికి పార్టీ ప్రతిస్పందించిన తీరు కావచ్చు, అలాగే ప్రతిపక్ష నాయకుడైనప్పటికీ కూడా, ప్రతిపక్ష నేత పార్టీకి సంబంధించినటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఇటు ప్రభుత్వం కూడా అంతే సానుకూలంగా మానవత్వంతో స్పందించింది. సో, ఇక్కడ ఈ విషయంలో మిగతా విషయాలు ఎలా పెట్టినా కూడా ఇక్కడ ఇటు టీఆర్ఎస్ పార్టీ చొరవని అందరూ మెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి మెచ్చుకుంటున్నారు. ఇటు ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి సహాయానికి కూడా ఇటు రేవంత్ రెడ్డి సర్కార్‌ని కూడా మెచ్చుకుంటున్నారు. అలాగే వీటన్నిటితో పాటు గంటన్నరలో ఏకంగా 9 సార్లు సీపీఆర్ చేసి ఒక విలువైనటువంటి ప్రాణాన్ని కాపాడినటువంటి డాక్టర్‌కి కూడా ప్రశంసలు అందుతా ఉన్నాయి.